యాక్చువల్‌గా ఇందాక ఒకళ్ళు షేర్ చేస్తున్నారు. ఐ మీన్ చాట్ చేస్తున్నారు. కోటేష్ గారు అనుకుంటా. కోటేష్ గారని ఎవరో చాట్ చేస్తూ ఉన్నారు. Very good, అంటే sir. స్మిత్ సార్ రెడీయా? Yes, sir. So very good morning, everyone. So call on ప్రతి ఒక్కరికి good morning. సలాం అలైకుం సుమిత్ సార్. సో రంజాన్ స్పెషల్. సో అందరికి కూడా సో హ్యాపీ హోలీ మంత్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి. సో ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో దీనిలో మనము ఈ 30 days సో మనం ఎట్లా మనం ఇంకా హెల్తీగా సో మనము క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు, సో ఎంత హెల్తీగా మనం ముందుకెళ్ళొచ్చు అనేది చూద్దాము. సో అన్నిటికన్నా ముఖ్యంగా మనకు కనుక ఒక క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే, అసలు నిజంగానే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తామా అనేది క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే, సో మాక్సిమం బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, క్లియర్ గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల చెప్పినట్లయితే మన మెటబాలిజం కొద్దిగా బూస్ట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, డైలీ మనం తీసుకుంటున్న న్యూట్రిషన్ ఎప్పుడైతే మనం ఇంటేక్ తీసుకుంటామో సో కొద్దిగా తర్వాత మనం ఏదైతే ఆకలి అని మనం వెళ్తూ ఉంటామో అన్హెల్దీ ఫుడ్స్ కి అర్జు తగ్గుతుంది, మన మూడ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం హెల్దీ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటామో సో డెఫినెట్ గా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కొద్దిగా డిప్ కాకుండా హెల్దీగా ఉంటాయి. అండ్ మనకి పేర్లోనే ఉంది, సో బ్రేక్ఫాస్ట్ అంటే ఉపవాసాన్ని చాలా హెల్దీగా మనం బ్రేక్ చేయటం. రాత్రి అది 10 నుంచి మార్నింగ్ 6 వరకు కావచ్చు, అండ్ ఇప్పుడు హోలీ మంత్ లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కావచ్చు. ఒక 12 hours మనం ఎప్పుడైతే స్టమక్ కి మనం ఏమి ఇవ్వకుండా సో తర్వాత ఉపవాసాన్ని ఎవరైతే హెల్దీగా బ్రేక్ చేస్తారో సో దెన్ మన సెల్స్ కి ఏదైతే న్యూట్రియంట్స్ అందుతాయో ఆ న్యూట్రియంట్స్ సెల్స్ మొత్తాన్ని కూడా రిపేర్ చేస్తాయి. సో దాన్ని రిపేర్ చేయడం కోసమే మనం చేసే ప్రతి ఫాస్టింగ్, ప్రతి ఉపవాసాన్ని చాలా హెల్దీగా మనం బ్రేక్ చేయాలి. సో దాంతో పాటు కంపల్సరీగా మనకి ఒక 6 to 8 hours మనకి స్లీప్ కూడా కావాలి. సో యాక్చువల్ గా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మెయిన్ రికమెండేషన్, నాట్ ఓన్లీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, సో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్, బ్యాలెన్స్ బ్రేక్ఫాస్ట్ మనకు కావాలి అంటే అసలు మన బాడీకి ఏం కావాలి, సో మనం తీసుకుంటున్న ఫుడ్ లో వైటమిన్ మినరల్స్ కావాలి, ఫైటో న్యూట్రియంట్స్ మొక్కల నుంచి మనకి న్యూట్రియంట్స్ కావాలి, అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ తీసుకుంటున్న మేజర్ మీల్ లో ప్రోటీన్ కంటెంట్ ఒక 30% మనకు ఉండాలి. అట్ ద సేమ్ వే కార్బోహైడ్రేట్స్ ఒక 40% ఉండాలి. ఆ కార్బోహైడ్రేట్స్ లో ఫైబర్ మాక్సిమం మనం ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్ గా తీసుకుంటున్న ఆ మీల్ లో ఒక 30% ఫ్యాట్ కావాలి. అండ్ ఈ 30% ఫ్యాట్ కూడా హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఒమేగా 3 హెల్దీ ఫ్యాట్స్ మన బాడీలో గట్టని ఫ్యాట్స్ మన బాడీకి కావాలి. దీంతో పాటు మినిమం మనకి ఎక్సర్సైజ్ కావాలి, అండ్ దీంతో పాటు మనకి రెస్ట్ కావాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో సో డెఫినెట్ గా మనం ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ని మనం లీడ్ చేసుకోవచ్చు. నార్మల్ గా మనం తీసుకుంటున్న రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఆర్ఎల్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం తీసుకుంటున్న డైట్ లో కనుక చూసినట్లయితే ఎప్పుడైతే ఎక్సెస్ క్యాలరీస్, అన్హెల్దీ ప్రోటీన్, అన్హెల్దీ ఫ్యాట్, అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్ ఎప్పుడైతే రేషియో తప్పుతుందో సో మన ఓవరాల్ హెల్త్ మీద మళ్ళీ మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. దట్స్ వై మనం తీసుకుంటున్న ఎవ్రీ ఫాస్ట్ తర్వాత మీల్, ఏదైతే ఉపవాసం తర్వాత మీల్ ఉంటుందో ఆర్ఎల్స్ ఒక హెల్దీ బ్యాలెన్స్ మీల్ మనకు కావాలి అంటే సో 30% ప్రోటీన్, 30% ఫ్యాట్, 40% కార్బోహైడ్రేట్స్, ఈ బ్రేక్ డౌన్ మనకు కావాలి. అండ్ ఓవరాల్ డే మొత్తం మీద సో వాట్ ఎవర్ మనం ఒక 10 hours తీసుకున్నా, 8 hours తీసుకున్నా, కంప్లీట్ మీల్ లో ఒక 25 grams ఫైబర్ ఉండేటట్టుగా మనం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇందులో మనం రెగ్యులర్ గా ఇందాక చూపించినట్టు ఒకవేళ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఫ్రూట్స్, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్దీ అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్, అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటామో సో డెఫినెట్ గా అన్హెల్దీ ఇన్సఫిషియెంట్ ప్రోటీన్ ఇచ్చినప్పుడు సో మన బాడీకి ఏదైతే ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేయాలో ఆ ఎనర్జీ అనేది కాంట్రిబ్యూట్ చేయదు. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనకు ఒక మంచి సొల్యూషన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. ఇందులో ముఖ్యంగా బయట ఎక్కువ మందికి ఈ బ్రేక్ఫాస్ట్ చేయడంలో, రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ లో అబ్స్టకిల్స్ ఏంటి అంటే సో టైం ల్యాక్ అవ్వటం కానీ, లేకపోతే హంగ్రీ ప్రాపర్ గా ఫీల్ అవ్వకపోవటం కానీ, లేకపోతే వెయిట్ లాస్ పరంగా ఒక 20% నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం కానీ, అండ్ ముఖ్యంగా తర్వాత తీసుకుంటున్న మీల్ లో నేను మేజర్ మీల్ నేను తర్వాత తీసుకుంటా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ, వెయిట్ ని మెయింటైన్ చేయడం కోసం కానీ చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా నాట్ ఓన్లీ రెగ్యులర్ లెవెల్లో బ్రేక్ఫాస్ట్, మనం ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో సో డెఫినెట్ గా మన ఫాస్టింగ్ తర్వాత తీసుకుంటున్న మీల్ ని, ఫాస్టింగ్ కి ముందు తీసుకుంటున్న మీల్ ని మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దాని గురించి మనం వాళ్ళు మాట్లాడుకుందాము. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో చెప్పాలి అంటే మనం తీసుకుంటున్న 3 మీల్ ప్లాన్ ఏదైతే మనకు ఉంటుందో క్లియర్ గా చెప్పాలి అంటే సో ప్రాపర్ మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ ఇవ్వాలి. అది ఎప్పుడైతే ఇస్తామో న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది, మొత్తం మన బాడీ మొత్తాన్ని రిపేర్ చేస్తుంది, మన బాడీకి కావాల్సిన ఫైబర్ వెళ్ళాలి, సో డైజెషన్ మొత్తం క్లీన్ చేస్తుంది, ఎనర్జీకి హైడ్రేషన్ ఉండడం కోసం ఫ్రెష్ ఎల్లో కాన్సన్ట్రేట్ మనకు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం షేక్స్ తీసుకుంటామో ఇందులో 24 grams ప్రోటీన్, ఇది మనం ప్రతిరోజు చెప్తూనే ఉంటాము. సో ఒక షేక్ లో మనకి ఎప్పుడైతే లో ఫ్యాట్ మిల్క్ లో కావచ్చు, షేక్ మీట్ లో కావచ్చు, ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేసుకొని ఫార్ములా 1 3 scoops 1 scoop ప్రోటీన్ పౌడర్ కనుక యాడ్ చేసుకుంటే ఒక 24 to 26 grams మనకి ప్రోటీన్ వస్తుంది. ఒక 9 to 10 grams దాకా ఫైబర్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఒక 10 నుంచి 20 grams దాకా ఉంటుంది. ఒక 23 వైటమిన్ మినరల్స్ మనకు దొరుకుతాయి. అండ్ ముఖ్యంగా ఇవాళ మనము రంజాన్ లో
మనం ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాము ఈ న్యూట్రిషన్ మీల్స్ ని. సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లెట్స్ వాచ్ ద వీడియో. رمضان تيبا رمضان تيبا رمضان تيبا مرحبا يا رمضان مرحبا يا رمضان. చెప్పినట్టు సో క్లియర్ గా ఇది ఒక హాలీ మంత్ చెప్పాలి అంటే, బట్ ఈ హాలీ మంత్ ఈ 30 days మనకి ఏదైతే ఫాస్ట్ చేస్తున్నామో, సో కంప్లీట్ మార్నింగ్ మనకి ఏదైతే ఉపవాసం స్టార్ట్ చేస్తున్నామో, ఈవినింగ్ సన్సెట్ వరకు మనం ఏదైతే ఉపవాసం ఉంటున్నామో, సో కంప్లీట్ గా డే మొత్తం ఫస్ట్ మనము హెల్దీగా ఉండటం కోసం హైడ్రేషన్, మనకి ఏదైతే వాటర్ కావాలో అది కంపల్సరీగా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం వాటర్ ఇస్తామో, సో డే స్టార్టింగే అండ్ డే ఎండ్ అయిన తర్వాత, అంటే మనం ఫాస్టింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకుంటామో, మన బాడీలో ఉన్న వేస్ట్ మొత్తం ఎలిమినేట్ చేయడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వాటర్. మనకి న్యూట్రియంట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మీకు వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ దట్, మన బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఫాస్టింగ్ లో కావచ్చు, ఆఫ్టర్ ఫాస్టింగ్ కావచ్చు, ఈ బ్లడ్ ప్రెషర్ ని సర్క్యులేట్ కాకుండా మెయింటైన్ చేయడం కోసం మీకు వాటర్ హైడ్రేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన బాడీలో ఏదైతే జాయింట్స్ కానీ బాడీ టిష్యూస్ కానీ ఏదైతే మనం డైజెస్ట్ అవ్వాలో, అన్హెల్దీ ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వాలి, మన బాడీలో స్టోర్ అవ్వకూడదు. ఎప్పుడైతే స్టోర్ అవుతుందో మళ్ళీ లాంగ్ రన్ లో మన కార్డియోవస్కులర్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ ఎలిమినేషన్ చేయడం కోసం, ఈ లూబ్రికేషన్ మన జాయింట్స్ కి హెల్త్ కోసం, సో డెఫినెట్ గా సో మినిమం వాటర్ కంపల్సరీగా కావాలి. సో మినిమం ఎంత వాటర్ కావాలంటే ఒక 20 kgs weight కి 1 లీటర్ వాటర్, ఆర్ ఎల్స్ డే మొత్తం మీద ఒక 2 to 3 liters వాటర్ అన్న కంపల్సరీగా మనం యాడ్ చేసుకోగలగాలి. అండ్ డ్యూరింగ్ ద ఈ ఫాస్టింగ్ సీజన్ లో ఇంకా హెల్దీగా మనం హైడ్రేషన్ కోసం కంపల్సరీగా సో బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్ కూడా మన హైడ్రేట్ లెవెల్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దీని తర్వాత ముఖ్యంగా మనం తీసుకుంటున్న మీల్ లో తక్కువ క్యాలరీస్, ఎక్కువ న్యూట్రియంట్స్ అండ్ సింపుల్ గా ఎప్పుడైతే ఉంటాయో, దెన్ డెఫినెట్ గా మనము ఈ 30 days కూడా హెల్దీగా ఉండడం కోసం, అండ్ 30 days మనం ఏదైతే ఫాస్ట్ లో ఉన్నప్పుడు మన సెల్స్ ఏదైతే రిపేర్ అవుతున్నాయో, బికాస్ మనం ఎప్పుడైతే ఎంటీ స్టమక్ తో ఉంటామో, ఎంటీ స్టమక్ తో ఉన్నప్పుడు మన డైజెషన్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాతే సో కంప్లీట్ గా మన సెల్స్ రిపేర్ మీద మన బాడీ వర్క్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు రాత్రిపూట మనము తిని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సే ఫాస్టింగ్, అది నార్మల్ ఫాస్టింగ్. అండ్ ఎప్పుడైతే డే మనకి స్టార్ట్ అవుతుంది, సన్ రైజ్ మనకి స్టార్ట్ అయింది, మనం రెగ్యులర్ యాక్టివిటీ చేసుకుంటూ వాటర్ కూడా ఇవ్వకుండా ఎప్పుడైతే మనం ఫాస్ట్ చేస్తామో, మన సెల్స్ మొత్తం రిపేర్ అయిపోయి మన బాడీలో డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ డెడ్ సెల్స్ ని గుడ్ సెల్స్ ఏదైతే ఎనర్జీ కావాలో అది మొత్తం తినేసి సో మన బాడీ మొత్తాన్ని కూడా రిప్లేస్ చేస్తుంది. అంటే కంప్లీట్ హీలింగ్ ఏదైతే ఉంటుందో మనకి డే టైంలో ఫాస్టింగ్ చేసినప్పుడు చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇయర్ మొత్తం మీద 365 రోజుల్లో 30 రోజుల నుంచి 50 రోజులు ఎవరైతే హెల్దీగా ఫాస్ట్ చేస్తారో డే టైంలో, దెన్ డెఫినెట్ గా వాళ్ళు ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సీజన్ అనుకోవచ్చు, దీని వెనకాల సైన్స్ కూడా చాలా ఎక్కువ దాగుంది. కాకపోతే మన సెల్స్ రిపేర్ అవ్వాలి అంటే డైజెషన్ కాకుండా సెల్స్ రిపేర్ కి టైం ఇవ్వాలి. మనం మార్నింగ్ పూట తీసుకుంటున్న మీల్లో ఆర్ఎస్ రాత్రి పూట తీసుకుంటున్న మీల్లో మనం ఎప్పుడైతే ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఇస్తామో, లేకపోతే అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఇస్తామో, అది డైజెస్ట్ అవడం కోసం ఎప్పుడైతే టైం ఎక్కువ తీసుకుంటుందో సెల్స్ రిపేర్ కి టైం దొరకదు. దట్స్ వై మార్నింగ్ పూట మనం తీసుకుంటున్న ఫుడ్ లో హై ఫైబర్ ఎప్పుడైతే యాడ్ చేసుకొని ప్రోటీన్ రిచ్ డైట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, అది మనల్ని మనకి ఎంతైతే ఎపటైట్ ని కంట్రోల్ చేయాలో, మనకి ఎంతైతే ఎనర్జీ ఇవ్వాలో అంత ఎనర్జీ ఇచ్చిన తర్వాత మన సెల్స్ రిపేర్ చేయడం కోసం, అంటే ప్రీ డౌన్ మీల్ లైక్ సుహూర్ అంటారు, మార్నింగ్ పూట మనం ఏదైతే ఫాస్ట్ చేస్తామో ఫాస్ట్ ముందు తీసుకుంటున్న మీల్, అందులో కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాల్సిన డైట్ లో ఫైబర్ రిచ్ ఉండాలి, ప్రోటీన్ రిచ్ ఉండాలి. అండ్ దాని తర్వాత ఏదైతే డస్క్ మీల్ అంటే మనకి ఏదైతే ఇఫ్తార్ మనం ఉపవాసం క్లోజ్ చేసిన తర్వాత తీసుకుంటున్న మీల్లో కూడా కంపల్సరీగా ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ డైట్ తో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అంటే మన ఉపవాసాన్ని బ్రేక్ చేస్తామో, దెన్ డెఫినెట్ గా మనం ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైలే కాదు, మన సెల్స్ రిపేర్ చేయడం కోసం కూడా ఒక మంచి టైం మనం ఇస్తున్నట్టు. అండ్ ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే మనం ప్రీ డౌన్ మీల్ లైక్ సుహూర్ లో మనం చూసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్ట్రీమ్ హంగర్ ని, మన థ్రస్ట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బికాస్ మీరు డే మొత్తం కూడా మన వర్క్ మోడ్ లో ఉంటాము, మన హంగర్ లెవెల్స్ ని, మన దప్పికని, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండోది, డే మొత్తం మనం వర్క్ లో ఉంటాం కాబట్టి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవాలి. అది కనుక మెయింటైన్ చేసుకోకపోతే మళ్ళీ మనం ఏమవుతాము, సో మనము స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము, వర్కింగ్ మోడ్ లో ఉండము. అండ్ దీని తర్వాత ఎప్పుడైతే మనం డే మొత్తం మన హంగర్ ని బ్యాలెన్స్ చేస్తామో, డే క్లోజ్ అయ్యేటప్పుడు లైక్ ఇఫ్తార్ మనం మీల్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే మన హంగర్ లెవెల్స్ మరీ ఎక్స్ట్రీమ్ గా కనుక లేకపోతే డెఫినెట్ గా మనం ఎక్స్ట్రీమ్ గా తినము.
ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్కువ ఆకలి అవుతుంది అనుకోండి, మనకి తెలుసో తెలియకో అన్హెల్దీ ఫ్యాట్స్ మన బాడీలో ఎక్కువ వెళ్ళిపోతాయి, అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి ఎక్కువ వెళ్ళిపోతాయి. లైక్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, వైట్ రైస్ మన బాడీలో ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇది జరగకుండా ఉండాలి అంటే సో డెఫినెట్ గా మనం మార్నింగ్ తీసుకుంటున్న సుహూర్ మీల్ లో కూడా హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న డైట్ ని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇఫ్తార్ బ్రేక్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం తీసుకుంటున్న మేజర్ ఫుడ్ గ్రూప్స్ లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఎనర్జీ లెవెల్స్ మార్నింగ్ నుంచి డ్రాప్ వస్తున్నాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం డ్రాప్ అయిపోయినాయి. బికాస్ మనం డే మొత్తం కూడా ఫాస్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ ని, ఎక్కువ పొటాషియం ని, ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకున్నాము. ఫస్ట్ ఆ సెల్స్ కి ఎనర్జీ వెళ్ళాలి. మనం డే మొత్తం కూడా ఫాస్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ ని, ఎక్కువ పొటాషియం ని, ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకున్నాము. ఫస్ట్ ఆ సెల్స్ కి ఎనర్జీ వెళ్ళాలి, ఆ సెల్స్ ని మనం రిప్లెనిష్ చేయాలి. దెన్ డెఫినెట్ గా ఫాస్టింగ్ క్లోజ్ చేసేటప్పుడు మనం చేసుకోవాల్సిన మెయిన్ టాస్క్ ఏంటి అంటే మనం ఏదైతే ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యామో ఎలక్ట్రోలైట్స్ ని రీప్లేస్ చేయాలి. దీని తర్వాత మన ఐడియల్ టైమింగ్ ఇవ్వండి, మన బాడీ కొద్దిగా రీహైడ్రేట్ అవుతుంది, దానికి ఐడియల్ టైమింగ్ ఇవ్వండి. అండ్ దీని తర్వాత మనకి ఏదైతే డైలీ రిక్వైర్మెంట్ నీడ్స్ ఉన్నాయో అంటే ఫస్ట్ మనం మళ్ళీ ఫైబర్, హై ప్రోటీన్ డైట్ తో ఓపెన్ చేసి దాని తర్వాత మనకి ఒక మీల్ కావాలో రాత్రిపూట ఆ మీల్ ని తీసుకోవడం కారణంగా డెఫినెట్ గా ఇలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం వల్ల హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. అయితే ఈ హోలీ మంత్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు క్లియర్ గా చెప్పాలి అంటే సో యాక్చువల్ గా ఎవ్రీ సింగిల్ డే మనకి ఒక 2 cups ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రికమెండెడ్. అందులో మనం ఏదైతే డేట్స్, ఈవినింగ్ పూట ఫాస్ట్ మనం డేట్స్ తో ఓపెన్ చేయడం కానీ, మార్నింగ్ పూట మనం ఫాస్ట్ డేట్స్ తో క్లోజ్ చేయడం కానీ ఎప్పుడైతే తీసుకుంటామో అదొక రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకి. అందులో పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పినట్టు డే మొత్తం మనకి ఎలక్ట్రోలైట్స్ ఏదైతే లాస్ అవుతున్నాయో, పొటాషియం ఏదైతే లాస్ అవుతుందో మనం ఎర్లీ మార్నింగ్ రీప్లేస్ చేయొచ్చు. ఆఫ్టర్ ఫాస్ట్ మనం ఎప్పుడైతే ఒక 2-3 మళ్ళీ 5-6 కాదు, ఒక 2-3 కంపల్సరీగా తీసుకుంటే మనకి హోలీ మంత్ లో కూడా అదొక మంచి థింగ్ అంటారు. సో ఎప్పుడైతే ఒక 3 డేట్స్ తీసుకుంటామో మన బాడీకి కావాల్సిన పొటాషియం మన బాడీకి వెళ్తుంది. అండ్ దీని తర్వాత మనం ఏదైనా ఆల్టర్నేటివ్స్కి వెళ్ళాలి అనుకుంటే రైస్ కనుక తీసుకుంటున్నట్లయితే మరీ ఎక్కువ బ్రౌన్ రైస్ అంటే వైట్ రైస్ వెళ్ళకుండా బ్రౌన్ రైస్ లేకపోతే హోల్ గ్రెయిన్ న్యూడిల్స్ లైక్ అలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు. సస్టైనబిలిటీ, మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ కాకుండా ఉండడం కోసం. అండ్ మనం ఎప్పుడైతే మీట్స్, ఆల్టర్నేటివ్స్ వెళ్తున్నామో అందులో లీన్ మీట్ కానీ, లెగ్యూమ్స్ కానీ, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో మన మజిల్ సెల్స్ రిపేర్ అవడం కోసం, బాడీ టిష్యూస్ ప్రాపర్ గా వర్క్ చేయడం కోసం, అండ్ ముఖ్యంగా ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి అంటే మనం అన్హెల్దీ ఫ్యాట్స్ ఏదైతే తీసుకుంటున్నామో దాని కారణంగా ఇమ్యూనిటీ మొత్తం బ్రేక్ అవుతుంది. సో ఈ హోలీ మంతే కాదు, దీని తర్వాత కూడా మన ఇమ్యూనిటీ పెరగాలి అంటే సో డెఫినెట్ గా ఈ 30 days మన సెల్స్ ఎంత ఎక్కువ రిపేర్ అయ్యి, ఎంత ఎక్కువ హీల్ అయ్యి తర్వాత మనం ఆ సెల్స్ కనుక వర్క్ చేస్తూ ఉంటే సో డెఫినెట్ గా ఈ 2021 మంత్ మొత్తం కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే రంజాన్ దాకా కూడా కంపల్సరీగా మనం ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో ప్రీ డాన్ మీల్, సో ఉపవాసానికి ముందు అంటే పొద్దున పూట మనం ఏదైతే సుహూర్ తీసుకుంటున్నామో సో మనం తీసుకుంటున్న ఫుడ్ తీసుకోండి. అంటే 3 o'clock కావచ్చు, 4 o'clock కావచ్చు. అది మీరు పీనట్ బటర్స్ తీసుకోవచ్చు, హోల్సమ్ టోస్ట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, చికెన్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకోవచ్చు, కొద్దిగా హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ప్రాన్స్ తో వెజిటేబుల్స్ సలాడ్ తీసుకొని తీసుకోండి. కానీ మనం ఎప్పుడైతే ఉపవాసాన్ని క్లోజ్ చేస్తామో దానికి కొద్దిగా ముందు కంపల్సరీగా మనం తీసుకుంటున్న వాటర్ లైక్ ఎల్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 to 3 cups ఎల్లో, ఒక 180-200 ml వాటర్ తీసుకొని ఎల్లో వాటర్ తీసుకోండి. ఆర్ఎల్స్ దానిలోనే మీరు ఏం చేయొచ్చు అంటే 1-2 scoops ఎఫ్రెష్ యాడ్ చేసుకొని ఈ ఒక 1/2 liter వాటర్ లో ఒక 2 spoons ఎఫ్రెష్, ఒక 2 cups ఎల్లో కాన్సన్ట్రేట్ యాడ్ చేసుకొని సో సఫిషియెంట్ గా వాటర్ తాగండి. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ క్లోజ్ చేస్తున్నామో ఈ ఎఫ్రెష్, ఈ ఎల్లో తాగిన ఒక 2 minutes తర్వాత అంటే ఫాస్టింగ్ ఒక 5 minutes కి ముందు ఒక 3 scoops ఫార్ములా 1, 2 scoops ప్రోటీన్ పౌడర్, 1 scoop ఫైబర్ కాంప్లెక్స్, 1 scoop షేక్ మేట్ ఆర్ఎల్స్ 2 scoops షేక్ మేట్, ఒక 350 ml నుంచి 400 ml వాటర్ తీసుకొని కూల్ వాటర్ సఫిషియెంట్ గా ఈ షేక్ తాగండి. అండ్ దీని తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మన బాడీకి పొటాషియం కూడా కావాలి, ఎనర్జీ కూడా కావాలి కాబట్టి ఒక 3 dates తీసుకొని ఒక జస్ట్ ఒక 100-200 ml వాటర్ తాగి మన ఫాస్టింగ్ ని స్టార్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల డే మొత్తం మనం మార్నింగ్ పూట తీసుకుంటున్న 2 scoops ప్రోటీన్, 3 scoops ఫార్ములా 1 లో అప్రాక్సిమేట్లీ అండ్ 1 spoon షేక్ మేట్ అప్రాక్సిమేట్లీ మీకు 29 grams ప్రోటీన్ వస్తుంది. ఈ 29 grams ప్రోటీన్ మీకు డే మొత్తం ఎనర్జీ ఇస్తుంది. నాట్ ఓన్లీ దట్, మనం ఎప్పుడైతే ఫైబర్ కాంప్లెక్స్ ప్లస్ లో గ్లిసమిక్ ఇండెక్స్ ఉన్న ఫార్ములా 1 షేక్ యాడ్ చేసుకుంటున్నామో మీ ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏదైతే ఒక్కసారిగా డ్రాప్ కాకుండా ఈవెన్చువల్లీ మార్నింగ్ నుంచి ఒకసారిగా అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏదైతే ఒక్కసారిగా డ్రాప్ కాకుండా ఈవెన్చువల్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు మన ఎనర్జీని మెయింటైన్ చేయడం కోసం మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని డిప్ కాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ మనం ఏదైతే ఇస్తున్నామో బ్రేక్ఫాస్ట్ లైక్ షేక్ కి ముందు ఎల్లో కాన్సన్ట్రేట్ అండ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్. సో డే మొత్తం మన హైడ్రేట్ ఉండడం కోసం, మన డిహైడ్రేట్ కాకుండా ఉండడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మన డేని మన ఫాస్టింగ్ చేసే ముందు స్టార్ట్ చేయండి. అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే
ఫాస్టింగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటాము. ఈవినింగ్ మళ్ళీ మనం స్టార్ట్ చేయాల్సింది యాజ్ హోలీ మంత్ కాబట్టి సో ప్రత్యేకంగా మనం డేట్స్ తీసుకొని మన ఫాస్టింగ్ ని క్లోజ్ చేయండి. అది కూడా ఒక 3 డేట్స్. కానీ దీని తర్వాత ఇమీడియట్ గా ఒక మీల్కి వెళ్లకుండా తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటి, డే మొత్తం మనం ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యాం కదా, ఫస్ట్ ఎలక్ట్రోలైట్స్ ని రీప్లేస్ చేయాలి. దానికన్నా ముందు మన బాడీకి ఎలక్ట్రోలైట్స్ ఇచ్చక ముందు కంపల్సరీగా హెల్తీ బ్యాక్టీరియా ఇవ్వాలి. సో డే మొత్తం మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ లో ఉంటామో మన బాడీలో ఎప్పుడైతే సెల్స్ మొత్తం రీజనరేట్ అవుతున్నాయో ఈ క్రమంలో చాలా ఎక్కువ సెల్స్ డెడ్ అయిపోవడం కానీ చాలా ఎక్కువ బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీ స్టోర్ అయిపోయి ఉంది. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని రీప్లేస్ చేయాలి, గుడ్ బ్యాక్టీరియా వెళ్ళాలి అంటే ఒక 250 ml వాటర్ తీసుకోండి, 1 to 2 cups మళ్ళీ ఎల్లో కాన్సన్ట్రేట్ తీసుకోండి, అందులో 1 ప్యాకెట్ కానీ 2 ప్యాకెట్ కానీ సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ తాగిన తర్వాత ఇమీడియట్ గా మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొక 250 ml వాటర్ లో హైడ్రేట్ కలిపి తీసుకోండి కూల్ వాటర్ లో. దెన్ మనం తీసుకోవాల్సిన మెయిన్ మీల్కి వెళ్ళండి. దీని తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి, ఫార్ములా 1 మళ్ళీ 3 scoops, 2 scoops ప్రోటీన్ పౌడర్, 1 scoop ఫైబర్ కాంప్లెక్స్ విత్ సఫిషియంట్ వాటర్ విత్ సఫిషియంట్ షేక్ మేట్ మనకి ఒక 350 ml వాటర్ తీసుకోండి. ఎప్పుడైతే ఇట్లా మీరు మెయిన్ మీల్ తీసుకుంటారో దీని తర్వాత మీకు అదర్ హెల్దీ ఆప్షన్స్ లైక్ రాత్రిపూట మళ్ళీ 11 o'clock 12 o'clock తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బ్రౌన్ రైస్ విత్ వెజిటేబుల్ చికెన్స్ కావచ్చు, ఫిష్ హలీం కావచ్చు, అది మనం యాడ్ చేసుకోవచ్చు, బీఫ్ కానీ వెజిటేబుల్ స్కివర్స్ కానీ. సో ఇలాంటి ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఏదైతే ఎనర్జీ కావాలో నెక్స్ట్ డే మన బాడీకి ఏదైతే కార్బోహైడ్రేట్స్ కావాలో అది మనం రాత్రి ఇస్తాము. ఇలా ఎప్పుడైతే చేస్తామో త్రూఅవుట్ ద 30 days ఆఫ్ ఫాస్టింగ్ సో కంపల్సరీగా మన సెల్స్ ఏదైతే రిపేర్ అవుతున్నాయో, కొత్త సెల్స్ ఏదైతే పుడుతున్నాయో సో ఓవరాల్ గా హెల్తీగా ఉంటాము. అండ్ ముఖ్యంగా అసలు ఈ బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ ఫాస్టింగ్ కోసం కాదు, సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని బ్రేక్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే వెయిట్ ని మెయింటైన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఫార్ములా 1 షేక్, ఫైబర్ మనకి కాంప్లెక్స్, ప్రోటీన్ పౌడర్, ఎల్లో కాన్సన్ట్రేట్ అండ్ ఫ్రెష్. మనకి ఎలా ఉపయోగపడుతుంది, లో క్యాలరీ, వెల్ బ్యాలెన్స్డ్, న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది, లో క్యాలరీ ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం ఏదైతే ప్రోటీన్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవాలో సో మన సాటెట్ లైక్ అపెటైట్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. నాట్ ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్, ఎవరైతే యవ్వనంగా ఉండాలి, ఎవరైతే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలి, మజిల్ పెంచుకోవాలనుకోలో సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. బికాస్ ఇందులో ఇందాక చెప్పినట్టు షేక్ మీద కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి 29 గ్రామ్ ప్రోటీన్ మనకు దొరుకుతుంది. ఎప్పుడైతే 29 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుందో డెఫినెట్ గా మన బాడీ టిష్యూస్, మజిల్ టిష్యూస్ మొత్తం కూడా రిపేర్ అవుతాయి. నాట్ ఓన్లీ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఎవరైతే ఏజ్ పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండాలి, స్కిన్ బాగుండాలి, హెల్దీగా ఉండాలి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బికాస్ ఇందులో ఉన్న ఫైబర్ మనకి ఏదైతే ఉంటుందో డైజెస్టివ్ ట్రాక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. దీంతో పాటు మన బ్యూటీని, మన స్కిన్ ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది, ఇందులో ఉన్న వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఎప్పుడైతే మనం ఇస్తామో ఈ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో డెఫినెట్ గా మన స్కిన్ గ్లోని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ మనం ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు ఈవినింగ్ ఎల్లో కాన్సన్ట్రేట్ తీసుకుంటామో ఆర్ మార్నింగ్ ఎల్లో కాన్సన్ట్రేట్ తీసుకుంటామో ఆ డే మొత్తం కానీ డే తర్వాత కానీ ఏదైతే మన స్మాల్ ఇంటెస్టైన్ మొత్తం క్లీన్ అవ్వాలో ఆ క్లీన్ చేయడం కోసం, సూట్ చేయడం కోసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బాడీకి కావాల్సిన సపోర్ట్ హైడ్రేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ నాట్ ఓన్లీ దట్ మనం ఏదైతే తీసుకుంటున్నామో వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఈ వైటమిన్ మినరల్ అబ్జార్బ్ అవ్వాలి అన్నా కూడా సో వి రిక్వైర్ దిస్ ఎల్లో కాన్సన్ట్రేట్. బట్ ఎల్లో కాన్సన్ట్రేట్స్ సరిపోతుందా, కాదు, మన బాడీకి గుడ్ బ్యాక్టీరియా కల్చర్స్ కూడా వెళ్ళాలి. దట్స్ వై ఈవినింగ్ మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ ని క్లోజ్ చేస్తామో డెఫినెట్ గా మీరు తీసుకుంటున్న ఎల్లో కాన్సన్ట్రేట్ తో పాటు 1 or 2 ప్యాకెట్స్ సింప్లీ ప్రోబయోటిక్ యాడ్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో మనము మన హెల్దీ బ్యాక్టీరియా ఎప్పుడైతే బాడీకి ఇస్తామో సో బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. అండ్ ఇందులో 70% సర్వైవల్ రేట్ ఉంది. సో ఎంత ఎక్కువ గ్యాస్ రిలీజ్ అయినా, ఎంత ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయినా కూడా ఒక 70% సో మీ గట్టి దాకా రీచ్ అవుతుంది కంప్లీట్ గా చెప్పాలి అంటే. దీని తర్వాత హైడ్రేట్. సో ఈవినింగ్ హైడ్రేట్ చెప్పా కదా, సో డే మొత్తం మీరు ఏదైతే వైటమిన్స్ ని కోల్పోతున్నారో, ఎలక్ట్రోలైట్స్ ని కోల్పోతున్నామో, మనం ఏదైతే పొటాషియం ని కోల్పోతున్నామో సో డెఫినెట్ గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని, ఎలక్ట్రోలైట్స్ ని మనం రీప్లేస్ చేయాలి, విచ్ ఇస్ హైలీ సైంటిఫికల్లీ ప్రూవెన్ మనకి చెప్పాలి అంటే, న్యాచురల్లీ కరెక్ట్. సో ఇది ప్రతి ఒక్కరికి ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండాలి, సో మెంటల్ గా యాక్టివ్ గా ఉండాలన్నా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ సి వైటమిన్స్, మనకి బి ఫ్యామిలీ వైటమిన్స్ కూడా లైక్ B1, B2, B12 కూడా మనకి పుష్కలంగా మనకు దొరుకుతుంది. సో దట్స్ వై ఈవినింగ్ ఫాస్ట్ తర్వాత మనం ఎల్లో కాన్సన్ట్రేట్ తర్వాత యాడ్ చేసుకోవాల్సిన ప్రోటీన్ మనకి హైడ్రేట్ కంపల్సరీగా. సో ఇలా ప్రతి ఒక్కరు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ప్రీ డాన్ మీల్ అంటే పొద్దున ఉపవాసానికి ముందు కంపల్సరీగా ఎల్లో కాన్సన్ట్రేట్, ఫ్రెష్, దాని తర్వాత మనం తీసుకోవాల్సిన షేక్, అందులో 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్, 3 scoop ఫార్ములా 1, 1 scoop ఫైబర్ కాంప్లెక్స్, 1 scoop షేక్ మేట్, 350 ml వాటర్. అండ్ దీని తర్వాత 3 dates తీసుకొని ఒక 100 ml వాటర్ తీసుకొని మీ ఫాస్ట్ ని స్టార్ట్ చేయండి. అండ్ దీని తర్వాత ఈవినింగ్ ఎప్పుడైతే మనం ఫాస్ట్ ని ఓపెన్ చేస్తున్నామో 3 dates తో ఓపెన్ చేయండి. ఒక 200 ml వాటర్ తీసుకోండి, ఎల్లో కాన్సన్ట్రేట్ ఒక 2 cups, సింపుల్ ప్రోబయోటిక్ ఒకటి కానీ 2 ప్యాకెట్స్ తీసుకోండి. దీని తర్వాత ఎమ్మటినే ఒక 250 ml కాసేపు గ్యాప్ ఇచ్చి
మళ్ళీ ఒక 250 ml కూల్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ హైడ్రేట్ తీసుకోండి. అండ్ దీని తర్వాత మెయిన్ మీల్స్ కానీ అదర్ మీల్స్ కి మనకి సో కింద చూపించినట్టు ప్రాపర్ గా ఫాలో అవ్వండి. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో సో డెఫినెట్ గా ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వెల్నెస్ క్లబ్. అండ్ ఈ కాల్లో ఉన్న